అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్కు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి మనకు తెలుసు అక్టోబర్ 17న కానిస్టేబుల్ ప్రమోద్ అయితే హత్యకు గురి కాబడ్డారు సో ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి ఉన్నాడో అతనైతే విచక్షణారహితంగా కత్తితో పొడిచి అయితే చంపడం జరిగింది సో అతనికి సంబంధించిన కానిస్టేబుల్కి సంబంధించినటువంటి విషయమే రేవంత్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రభుత్వం కూడా డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా సో ఈ రోజు అయితే మరి పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో భాగంగా మరి కానిస్టేబుల్ ఎవరైతే వీరమరణం పొందారో అతని కోసం అయితే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో ₹1 కోటి పరిహారం అయితే చెల్లిస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది సో అట్లాగే 300 గజాల స్థలం ఇంటి స్థలం ఉంటుంది కదా ఇంటి స్థలం సో అదేవిధంగా ₹1 కోటి పరిహారం అయితే చెల్లిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది సో అదేవిధంగా ప్రమోద్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతనికి వైఫ్ అదేవిధంగా 3 పిల్లలు ఉన్నారు సో 3 కూడా కుమారులు ఉన్నారు సో ₹1 కోటి పరిహారం అదేవిధంగా 300 గజాల స్థలం ఇస్తానని సో అట్లాగే పోలీస్ భద్రత సంక్షేమ నిధి ఏదైతే ఉంటుందో అందులో నుంచి 16 లక్షలు సో పోలీసు వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి 8 లక్షలు సో అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు సో అట్లాగే ఒకవేళ అతను బ్రతికుంటే కనుక రిటైర్ అయిపోయేంత వరకు అంటే పదవి విరమణ పొందే వరకు ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీ కూడా పే చేస్తానని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రకటించింది సో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని సో అట్లాగే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది 300 గజాల స్థలము సో అట్లాగే పోలీస్ భద్రత సంక్షేమ నిధి ఉంటుంది కదా అందులో నుంచి 16 లక్షలు పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షలు ప్రకటిస్తారని చెప్పేసి పోలీసులు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ముందే ప్రకటించి ఉన్నారు దీని గురించి సో అమరవీరులు ఎవరైతే ఉంటారో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులందరికీ కూడా మరి ఇదే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది మరి ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో మరి ఆ కానిస్టేబుల్ని చంపిన ఎవరైతే రియాజ్ అనే వ్యక్తిని కూడా పోలీసుల కాల్పుల్లో అతను కూడా చనిపోవడం జరిగింది నిన్న అక్టోబర్ 20 తేదీన మరి హాస్పిటల్లో ఉంటే పారిపోయే ప్రయత్నం అయితే చేసే క్రమంలో పోలీసులు అయితే కాల్పులు జరపడంతో రియాజ్ కూడా మృతి చెందారు ఆల్రెడీ అతని అంత్యక్రియలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఎవరైతే కానిస్టేబుల్ ప్రమోద్ ఉన్నారో అతని కుటుంబానికి అయితే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎవరైతే విధి నిర్వహణలో ఉన్న వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళకైతే వాళ్ళని స్మరిస్తూ కూడా వాళ్ళు దేశానికి చేసిన సేవలు కావచ్చు అవన్నీ గుర్తు చేసుకొని అయితే మరి వాళ్ళకు అండగా ఉంటామని అయితే ప్రభుత్వం ఇప్పటికే అయితే ప్రకటించడం జరిగింది ఇంకా డీజీపీ శివధర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితే పోలీస్ వ్యవస్థ అనేది పటిష్ట చర్యలు అయితే తీసుకుంటుంది మరి ఎవరు ఎలాంటి అసాంఘిక చర్యలకు పాటుపడిన చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామో సో ఆ వ్యక్తి ఎలాంటి వారైనా ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా డీజీపీ ఆల్రెడీ అయితే ప్రకటించారు సో ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ప్రమోద్కి అయితే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఇక్కడ పోలీసుల తరపు నుంచి కూడా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అయితే సో ఎంతైనా ప్రాణం పోయిన ప్రాణం అయితే ఇంకా తిరిగి రాదు సో వీటి వల్ల వాళ్ళు కొద్దిగా వాళ్ళ జీవనం ఏదైతే ఉంటుందో వాళ్ళ జీవితం ఏదైతే ఉంటుందో ముందుకు పోతాం సో వాళ్ళ పిల్లల బాధ్యత కూడా పోలీసులు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్నట్టు అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది సో ఇదనమాట మొత్తానికి ప్రమోద్కు సంబంధించి మన ఆత్మ అయితే శాంతించాలని చెప్పేసి పోలీసులందరూ కూడా మరి గౌరవ వందనం అయితే చేశారు మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి